ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకోవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన నిన్ను రక్షించును. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనము. డు నాట్ సే ఐ విల్ పే యూ బ్యాక్ ఫర్ దిస్ రాంగ్, వెయిట్ ఫర్ ద లార్డ్ and he will avenge you. Proverbs chapter 20 verse 22. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలమైన మనము దేవుని కొరకు వేచి ఉండేవారముగా ఉండాలి. ఆయనే మన సహాయకుడు, ఆయనే మా రక్షకుడు, మా రక్షణ దుర్గము, మాకు రక్షణను దయచేయువాడు అని ఓపికతో కనిపెట్టుకుని వారముగా ఉండాలి అని వాక్య భాగం ఈరోజు మనకు సెలవిస్తుంది. చాలామంది అంటుంటారు, ఎన్ని రోజులని ఎన్నిసార్లని క్షమించాలి, ఎంత చెప్పినా ఏం చేసినా ఆ వ్యక్తిలో మార్పు రావడం లేదు. నేను ఏమి చేయకపోయినా, నేను ఏమి అనకపోయినా నన్ను తిడుతున్నాడు, నన్ను కొడుతున్నాడు, హింసిస్తున్నారు అని. నీ ఉద్యోగంలో కావచ్చు, నీ వ్యాపార సంబంధమైన విషయంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, ఎక్కడైనా నీవు ఇంకొకరితో ఈరోజు నా కీడును అనుభవిస్తున్నావేమో, ఇన్ని రోజులుగా దేవుని బిడ్డగా ఓర్చుకొని ఉన్నావేమో, ఇప్పుడు ప్రతీకారం తీర్చుకొని తీరాలి, నేనంటే ఏమిటో చూపించాలి, నా పవర్ ఏంటో తెలియజేయాలి అని ఆలోచిస్తున్నావేమో. అయితే ఈరోజు ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు. కీడుకు ప్రతి కీడు చెయ్యకు, నా కొరకు కనిపెట్టుకుని ఉండు, నేనే నిన్ను రక్షిస్తాను, వారికి బుద్ధి చెప్తాను అని కీర్తనకారుడు చెప్తున్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కోసం కనిపెట్టుకో. మనుషుల చేతిలో పడుట కంటే సర్వశక్తి గల దేవుని చేతిలో పడుట మహాభయంకరం. ఆయన బిడ్డలైన మనల్ని హింసిస్తున్న వారిని, బాధ పెడుతున్న వారిని దేవుడు ఏ రోజు కూడా ఉపేక్షించడు, ఏ రోజు కూడా వారిని వదిలిపెట్టడు. వారు కూడా మారు మనసు పొందుకోవాలని దేవుని ఆలోచన గనుక దేవుడు వేచి ఉన్నాడు అని మర్చిపోవద్దు. పరిశుద్ధ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయక వారిని దీవించుడి. అవునండి, మనము ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు దేవుడు పిలుచుకున్నాడు. ఆయన మనల్ని దీవించడానికే ఆశపడుతున్నాడు. కానీ మనం కూడా ఈ లోక సంబంధుల వలె వ్యర్థమైన మాటలు నోటితో పలుకుతూ ఆయన ఇచ్చు ఆశీర్వాదములకు మనము దూరం అవ్వాలని ఆయన కోరుకోవడం లేదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మోషే యొక్క శరీరమును గూర్చి ప్రధాన దేవదూత అయిన మిఖాయేలుకును అపవాదికిని మధ్య చర్చ నడుస్తుంది. ఆ సమయంలో అపవాది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ దూషణ మాటలు పలుకుతూ ఉన్నాడు. నీవేం చేస్తావు, నీవెంత, నీ బ్రతికెంత అన్నట్లు మాట్లాడుతూ బహుశా మిఖాయేలు దూతను రెచ్చగొట్టుండొచ్చు. వాస్తవానికి దేవుని యొద్ద ఉండే ప్రధాన దూత అయిన మిఖాయేలుకు దేవుని కంటే కొంచెం తక్కువ శక్తులు ఉంటాయి. అతను ఏదైనా చేయగలడు, తన పవర్తో అపవాదిని శిక్షించగలడు. కానీ వాక్యములో ఏమని వ్రాయబడి ఉన్నదో తెలుసా? మిఖాయేలు దేవదూత దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. ఆ దేవదూతకు శక్తి ఉన్నప్పటికీ, సామర్థ్యం ఉన్నప్పటికీ ఆ అపవాది మీద రివెంజ్ తీర్చుకోవాలని ఆలోచన చేయలేదంట. ఆ మాట పలకడానికి కూడా తెగించలేదంట. తన సమస్యను దేవునికి అప్పజెప్తాడు. ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్ను కూడా నీవు పనిచేస్తున్న చోట, నీవు జీవిస్తున్న చోట నీ చుట్టుపక్కల వారు, నీ విరోధులు నిన్ను ఇబ్బంది పెడుతుండొచ్చు, నిన్ను దూషిస్తూ నీకు కీడు చేయుటకు ప్రయత్నిస్తుండొచ్చు. అయితే ఆ మాటలను బట్టి, వారి క్రియలను బట్టి వారికి తిరిగి చెల్లించాలి, వారి పనేందో చూడాలని ఆలోచన కూడా దేవుని బిడ్డలముగా మనం చేయొద్దండి. అలా చేయాలని
చెప్పుకోవడం ద్వారా లేదా చెయ్యడం ద్వారా మనమే మన ఆశీర్వాదములను కోల్పోతాము, మన సాక్ష్యాన్ని కోల్పోతాము, మన హృదయములో చెడుకు స్థానము అనగా అపవాదికి స్థానం ఇచ్చిన వారం అవుతాము, తప్పిపోతాము. కాబట్టి మనము పాపము చేసి శాపము తెచ్చుకొనకుండా వారిని దేవునికి అప్పగించుదాం. ఆయన మనుషులు చేసే దానికి అనగా వారి వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలము తప్పక ఇస్తాడు. ఆయన న్యాయవంతుడు గనుక న్యాయమును తప్పక జరిగిస్తాడు. నీ ఓర్పుకు నీ యొక్క సహనమునకు నీకు దేవుడు తప్పక మంచి బహుమానం ఇచ్చి నీకు కీడు చేసేవారే పశ్చాత్తాపడి నీ పాదాల చెంతకు వచ్చేలా దేవుడు చేస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వోన్నతమైన స్థలములపై నివసించుచున్న దేవా, నిత్యము తండ్రి అయా మా మొరలు వినే దేవుడవు, మా ప్రార్థన ఆలకించే దేవుడవై ఉన్నందుకు స్తోత్రాలు ప్రభువా. అయా ఈ రోజున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు ప్రభా. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకోవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయనే నిన్ను రక్షించుననే మాట ద్వారా తండ్రి మమ్మల్ని ఎంతగానో ఆదరించారు ప్రభా. అయా మా శక్తి కాదు, మా బలము కాదు ప్రభువా, మా పక్షాన తండ్రి వాద్యం ఆడే దేవుడవు తండ్రి. అయ్యా మమ్మల్ని బలపరిచే దేవుడవయ్యా, మాకు తండ్రి సహనమును ఇచ్చే దేవుడవు, మాకు ఓర్పును కలగజేసే దేవుడవని తండ్రి తప్పక బహుమానం ఇచ్చి తీరుతారని తండ్రి. అయా మరిన్ని కీడు చేసిద్రని పశ్చాత్తాపడి అయా అందరూ కూడా మా పాదాల సన్నిధిన చేరుతారని ప్రభా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని తండ్రి లేవనెత్తినందుకు స్తోత్రాలు, ధైర్యపరిచినందుకు స్తోత్రాలు, ఆదరించినందుకు వందనాలు ప్రభా. నా తండ్రి అయా అనారోగ్య సమస్యలు తీసివేయండి. ఏ వ్యాధితో అయితే వారు ఉన్నారో, ఏ బాధతో అయితే ఉన్నారో ఆ వ్యాధి బాధల నుండి విడిపించండి, సంపూర్ణ స్వస్థతను దయచేయండి. అయా స్వస్థపరచు దేవుడవు నీవే, స్వస్థపరిచే యెహోవా రాఫావి నీవు ప్రభా. బిడ్డలకు తండ్రి అయా మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత స్వస్థతను కలగజేయమని వేడుకుంటున్నాం తండ్రి. కుటుంబ కలహాలు, కుటుంబంలో తండ్రి ఏలుబడి చేస్తున్న అయా దురాత్మ శక్తులు, ఒకరంటే ఒకరికి అయా పడని ఆలోచనలు అటన్నిటిని యేసు నామములో కొట్టివేసి ప్రభా మీ సన్నిధిలో సాక్షులు వారిని నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఉద్యోగాల నిమిత్తము మీకు మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి. మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి. వెళ్ళే ఇంటర్వ్యూలో బిడ్డలు సెలెక్ట్ కావడానికి కృపను చూపించండి. గొప్ప కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించండి. ట్రాన్స్ఫర్ నిమిత్తము, రిటైర్మెంట్స్ నిమిత్తము మీకు మొరపెడుచున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి. వారు అనుకున్న ప్రాంతంలో బిడ్డలు తండ్రి మరి ట్రాన్స్ఫర్ అవ్వడానికి కృపను చూపమని బ్రతిమిలాడుకుంటున్నాం. సొంత గృహము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి సొంత గృహమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు సంతానము లేక బాధపడుతున్నారో గర్భఫలమును మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అయ్యా అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. సంపూర్ణ ఆరోగ్యమును వారికి బలాన్ని మీ యొక్క కృప చేత దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తల్లి. బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా ఇప్పుడే పుట్టిన చిన్న బిడ్డలను మీరు తండ్రి అయా మీరే కాచి కాపాడండి, వారిని బలపరచండి, సంపూర్ణ ఆరోగ్యమును స్వస్థతను బిడ్డలకు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా అయా స్కూల్కి వెళ్తున్న బిడ్డలను తండ్రి మీరు దీవించండి. రాకపోకల్లో తండ్రి మీరే వారికి తోడుగా ఉండండి. యవన బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. అయా యవన వయసులో గేమ్స్కి ఎడిక్ట్ అయిపోయి చెడు వ్యసనాలకు ఎడిక్ట్ అయిపోయి ప్రభా బిడ్డల యొక్క జీవితాన్ని పతనం చేసుకుంటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. మీ యందు భయభక్తులు కలిగినటువంటి అయా జీవితాన్ని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు నా ప్రభా త్రాగుడు వ్యసనాలకు బానిసలైపోయి ఉన్నారో, వ్యభిచార వ్యసనాలకు బానిసలైపోయి ఉన్నారో, వారి యొక్క జీవితాన్ని తండ్రి పతనము చేసుకుంటున్నారో వారితో మీరు మాట్లాడండి. వారి యొక్క కుటుంబాన్ని పతనం చేసుకుంటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. వారి యొక్క మనోనేత్రాలను వెలిగించండి, వారికి మారు మనసును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి ప్రభా. అయా విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి ప్రభా. అధికారులకు మీరు తోడై ఉండండి. అధికారులకు మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి. సమయోచితమైనటువంటి జ్ఞానమును వారు పొందుకొని ప్రభా మరి తండ్రి రాష్ట్రాలను, దేశాన్ని మరి పాలించడానికి కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. ఇంకా చెప్పుకోలేని సమస్యలతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు మీకు మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించమని అయా వారికి మీరే సమాధానమును అనుగ్రహించమని అయా వారి యొక్క తండ్రి శాపగ్రస్తమైన జీవితాన్ని ఆశీర్వాదముగా మార్చమని బ్రతిమిలాడు
బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి నూతనమైనటువంటి సంవత్సరంలో నూతన కార్యాలు మీ పట్ల జరిగించాలని దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాం. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించునుగాక.